హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 'రాజాసాబ్' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ముందుగా రివ్యూ వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మూవీ విషయానికొచ్చినట్లయితే 'ది రాజాసాబ్' చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. అలా చూపించడంలో మారుతి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక మూవీ విషయానికొచ్చినట్లయితే తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రూపొందించిన ఈ సినిమాకి విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిభట్ల గారు, ఇషాన్ సక్సేనా గారు నిర్మాతలుగా ఉన్నారు. చిత్రంలో కాస్టింగ్ గురించి వచ్చినట్లయితే సంజయ్ దత్ గారు, బోని ఇరానీ, మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కార్తిక్ పాలని సినిమాటోగ్రఫీ, ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రాన్ని వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తము చాలా కామెడీగా, చాలా సరదాగా ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్ అలా చూస్తారు. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ సినిమాకి చాలా హైలైట్‌గా ఉంటుంది. ఇక సినిమాలో విషయానికొచ్చినట్లయితే ప్రభాస్ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. నిధి అగర్వాల్ ఎంట్రీ కూడా చాలా చక్కగా ఉంది. ఏంజెల్ లాగా అనిపిస్తుంది. సహానా సాంగ్, తమన్ బీజీఎం ఎక్కడ తగ్గలేదు. చాలా చక్కగా ఉంది. తమన్ మామ ఇరగదీశాడు. ప్రభాస్, నిధి అగర్వాల్ లవ్ స్టోరీ బాగుంటుంది. ఫన్నీ సీన్స్ సూపర్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా నైస్ ఫస్ట్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ బ్లాస్టే. నిధి ఏంజెల్ డస్ట్‌లో సూపర్‌గా ఉంటుంది. ప్రభాస్ లుక్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత చాలా బాగా అనిపిస్తాయి. రిద్ది కుమార్, మాళవిక మోహన్ కూడా స్టన్నింగ్‌గా అనిపిస్తారు. ఎవరు ఊహించని ఒక పాత్ర రాజాసాబ్‌లో ఉంది. సంజయ్ దత్ లుక్స్ ఇంప్రెసివ్‌గా ఉంది. హర్రర్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. మరీ భయపెట్టేలా లేవు గానీ పర్లేదు, బావుంటాయి చూడడానికి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కైతే పండగే అని చెప్పొచ్చు. తమన్ బీజీఎం వల్ల కొంత హారర్‌గా అనిపిస్తుంది. ఆ బీజీఎం వల్లనే కొంత సినిమాని ఆదుకుందని చెప్పొచ్చు. ప్రభాస్‌ని ఇలా చూయించినందుకు డైరెక్టర్‌కి ప్రతి డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ స సంతోషపడతారు. అదేవిధంగా సినిమా ప్లస్ అండ్ మైనస్‌లోకొచ్చినట్టయితే ఫస్ట్ మైనస్ గురించి మాట్లాడినట్టయితే స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్‌కొచ్చినట్లయితే ప్రభాస్ గారి లుక్సు, ప్రభాస్ గారి డాన్స్ గానీ, నిధి అగర్వాల్ గానీ, హీరోయిన్స్ పెర్ఫార్మెన్సెస్ గానీ చాలా చక్కగా ఉన్నాయి. అండ్ సినిమా స్టోరీ లాస్ట్ 30 మినిట్స్ చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా అనిపిస్తుంది. అందరికీ ఊహించని ట్విస్ట్‌లు చాలా ఉన్నాయి లాస్ట్ 30 మినిట్స్‌లో. అందరూ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని అస్సలు మిస్ చేసుకోకూడదు.